స్వదేశంలో నెహ్రూను తీవ్రంగా విమర్శించే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత తొలి ప్రధాని పేరు ప్రస్తావించారు. ఏమాత్రం కష్టపడకుండా ఇండోనేషియా అత్యున్నత గౌరవ పురస్కారాన్ని మోదీ దక్కించుకున్నారన్న అర్థం వచ్చేలా కాంగ్రెస్ ఓ విమర్శ చేసింది. కానీ ఉభయ దేశాల సంబంధాలకు పునాది పడిన అలనాటి రోజులను, అప్పటి పరిస్థితులను కాస్తంతైనా ప్రస్తావించకుండా, కారకుడైన నెహ్రూను స్మరించకుండా వర్తమానంలో బలమైన బంధం నెలకొల్పడం సాధ్యం కాదని మోదీకి తెలుసు. ఆయన తన ప్రసంగంలో బాండుంగు కాన్ఫరెన్స్ గురించి, అలీన విధానానికి సుకర్నో, నెహ్రూల బలమైన పునాదుల గురించి ప్రస్తావించారు. 2 ఏళ్ల తేడాతో స్వాతంత్ర్యాన్ని పొందిన ఈ రెండు దేశాలు తమ వలసవాద వ్యతిరేక పోరాటంతో అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆగస్టు 17, 1945లో డచ్ పాలన నుంచి ఇండోనేషియా స్వాతంత్ర్యం ప్రకటించుకోగానే ప్రధాని సుల్తాన్ బహరీర్, ఉపాధ్యక్షుడు మహ్మద్ హట్టాల్ను డచ్ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచితే భారత వైమానిక దళంలో పైలట్గా పనిచేస్తున్న బిజు పట్నాయక్, కో పైలట్ అయిన తన భార్య జ్ఞానవతి పట్నాయక్తో కలిసి ఒక డకోటా విమానంలో ఇండోనేషియా వెళ్లి వారిని రక్షించిన ఘట్టాన్ని కూడా మోదీ గుర్తు చేశారు. నెహ్రూ ఆదేశాల మేరకు బిజుభాయ్ అత్యంత సాహసోపేతంగా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. డచ్తో ఇండోనేషియా తీవ్రంగా పోరాడుతున్న ఆ కాలంలో అక్కడ నిర్బంధంలో ఉన్న ఈ ఇండోనేషియా కీలక నేతలిద్దరిని రక్షించే క్రమంలో విమానాన్ని కూల్చివేస్తామన్న డచ్ సైన్యం హెచ్చరికలను సైతం బిజు పట్నాయక్ లక్ష్యపెట్టలేదు. తన ఈ చిన్న విమానానికి ఏమాత్రం హాని జరిగినా దాన్ని భారతదేశం మీద దాడిగా భావిస్తామని బెదిరించి మరీ ఆ నేతలిద్దరిని సింగపూర్ మీదుగా ఢిల్లీ చేర్చారు బిజుభాయ్. 1950లో భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా విచ్చేయడం ఇరు దేశాల స్నేహబంధానికి నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. సుకర్నో కుమార్తెకు మేఘావతి అని నామకరణం చేసింది కూడా బిజు పట్నాయకేనని అంటారు. ఇండియా ఇండోనేషియా బంధానికి ఉన్న బలమైన పునాదిని వివరించే క్రమంలో కొన్ని ఉద్దేశపూర్వకమైన విస్మరణలు జరిగినప్పటికీ 8 దశాబ్దాల నాటి ఆ సంఘటనలను ఉపరితలంలోనైనా ప్రస్తావించినందుకు మోదీని అభినందించాల్సిందే. ఇండోనేషియా పార్లమెంట్ను ఉద్దేశించి భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. ఉభయ దేశాల భాగస్వామ్యంలో ఒక సువర్ణ అధ్యాయం ఆరంభమవుతోందన్నారు మోదీ. భారత ప్రధాని పర్యటనలో యుద్ధ విమానాలు, ఎర్రతివాచీల స్వాగతాల నుంచి అడుగడుగునా ఆ దేశం కనబరిచిన గౌరవం బలమైన పునాదికి నిదర్శనం. నరేంద్ర మోదీ తనకు ఆదర్శమని, ఆయన పథకాలను కాపీ కొడతానని చమత్కరించి మరీ ఎంతో ఆత్మీయతను ప్రకటించారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. ఆపరేషన్ సింధూరులో కీలక పాత్ర పోషించిన బ్రహ్మోస్ అస్త్రాక్షిపణుల కొనుగోలుకు ఇండోనేషియా నిర్ణయించుకోవడం విశేషమైన పరిణామం. దాదాపు 8 ఏళ్లుగా చర్చోపచర్చలు జరుగుతూ సైనిక రంగ ప్రముఖుల రాకపోకలు సాగుతూ వచ్చిన అంశమిది. రక్షణలోనే కాదు, నౌకాయానం, కీలక ఖనిజాలు, అంతరిక్షం, ఆహార భద్రత, ఔషధాలు ఇత్యాది చాలా రంగాల్లో సహకారం మెండుగా ఉండబోతోంది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంగా ఉన్న సబాంగు ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన వ్యూహాత్మకంగా ఉపకరిస్తోంది. ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో మన యూపీఐ అనుసంధానం ఆర్థిక బంధంలో కీలకమైన అడుగు. 2 దేశాల తీర రక్షక దళాలు సమిష్టిగా పనిచేయాలన్న నిర్ణయం మన భద్రతకు ఉపకరిస్తోంది. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలిపే 4 జలసంధుల మధ్య ఇండోనేషియా ఉన్నందున ఒక వ్యూహాత్మక భాగస్వామిగా దాని సహకారం మనకు ఎంతో అవసరం. నికెల్ నిలువలు అత్యధికంగా ఉన్న ఈ దేశంతో ఉత్పత్తి, శుద్ధి, ఎగుమతుల విషయంలో ఇచ్చిపుచ్చుకోవడం మన విద్యుత్ వాహనాల తయారీకి తోడ్పడుతోంది. మోదీ పర్యటనలో కుదిరిన 14 ఒప్పందాలు, అవగాహనలు ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని, సహకారాన్ని మరింత పెంచుతాయి.